తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతుంది. ఇందుకోసం షెడ్యూల్ కూడా రెడీ అవుతుంది. మార్చి 12న బీజేపీ ముఖ్య నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న అమిత్ షా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ ఆఫీసర్ బేరర్లతో సమావేశం కానున్న అమిత్ షా పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి బూత్లో ఓటర్లను సమీకరించేందుకు ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన విధానం గురించి హోంమంత్రి నేతలకు సూచించే అవకాశం ఉంది. మరొకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు హోంమంత్రి తెలియజేస్తారు. ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని పర్యటించి ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ నెల 16, 18, 19 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో మోదీ సభకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించేస్తుంది. దీంతో మోదీ సభలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు 15న చిలకలూరిపేట ఎన్డీఏ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రస్తుతం బీజేపీ చూసుకుంటే మాత్రం మంచి దూకుడు మీద వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర నాయకులు కానీ, అటు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాదిలో మనం పాగా వేయాలి అంటే కర్ణాటక తర్వాత ఖచ్చితంగా చెప్పుకోదగ్గది తెలంగాణ విషయానికి వస్తే మొన్నటిదాకా అన్నటువంటి మాట 10 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని. కానీ మొన్న బీజేపీ నాయకులు అంటున్నటువంటి మాట 17 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకోవాలని. ఖచ్చితంగా వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ని మొన్న జాయిన్ అయినటువంటి నేతలను చూసేసుకుంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వస్తున్నటువంటి వార్తలు. ఇక్కడ బీజేపీకి ప్రస్తుతం మంచి బలం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్కి ఓటేయడం దండగా, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో మేము ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తాము. అప్పుడు కావాల్సినటువంటి ఫండ్, అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ కోసం చేయాల్సినంత కృషి మేము చేస్తామంటున్నారు. సో దీనిలో భాగంగానే ముఖ్యంగా అమిత్ షా రేపు రాబోతున్నారు. అమిత్ షా ఈసారి అంటే ప్రతిసారి రావడం, సభలు నిర్వహించడం, రోడ్డు షోలు నిర్వహించడం ఇవంతా కామన్. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో దాదాపు 62,000 బూత్ కమిటీల ఇన్ఛార్జీలతోటి చాలా పెద్ద సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే జిల్లా స్థాయి అధికారులు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతలు వీళ్ళందరూ కూడా పాల్పంచుకోబోతున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అయితే చాలా పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. మొన్న జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా జాయిన్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద చాలా రగడైతే నడుస్తుంది. ఎందుకు పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారంటే ఈ విషయం మీద అమిత్ షా మాట్లాడింది ఒకటే. పార్టీ బలపడాలంటే మనకు రేసు గుర్రాల అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. మనం మన కోసం పనిచేయకూడదు, పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర నాయకులు కూడా ఇంకా మనలో మనం తగాదాలు అయితే
అవసరం లేదు, అందరం కలిసి పని చేద్దాము, ఆ దిశగానే మనకు హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయి అంటున్నారు. సో ఈ విషయం మీద కూడా పూర్తిగా ఒక దిశానిర్దేశం అయితే అమిత్ షా ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర నాయకులకు దాదాపు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడడం, మీటింగ్లు పెట్టుకోవడం, ఏం చేయాలి ఏంటి ఒక రోడ్ మ్యాప్ చేయడం అయితే ప్రతిసారి గమనిస్తున్నాం. కానీ ఈసారి బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే కమిటీలు ఉన్నారో ఆ కమిటీ అధ్యక్షులతో సహా జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా ఒక నూతన ఉత్సాహాన్ని వీళ్ళని నింపాలి, తెలంగాణ అనేది కేంద్రానికి ఎంత ముఖ్యమో చాటి చెప్పాలి అనేటువంటి విషయంగా మాత్రము దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హైకమాండ్ అనేది తెలంగాణను చాలా సీరియస్గా తీసుకుంది అనేటువంటి సంకేతాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన విపక్షాలకంటే మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా ఇవ్వబోతున్నారు. ఇక అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత మోదీ కూడా రాబోతున్నారని తెలుస్తుంది. మోడీ ఈసారి 3 రోజుల పర్యటన ఉండబోతుంది. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 రోజులు తెలంగాణలో పర్యటించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 16th సంబంధించినటువంటి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది తర్వాత 19th అంటున్నారు, ఇంకొక రోజు కూడా కేటాయిస్తారంటున్నారు. ఆ డేట్కి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైము మహబూబ్ నగరు, నిజామాబాదు, హైదరాబాదు, కరీంనగరు ఇలాంటి కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ మోదీతో ప్రత్యేకమైనటువంటి సభలు ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగా కొంత రోడ్ షో లాంటివి ఏర్పాటు చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు. మోదీకి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, తెలంగాణ డెవలప్ చేయాలని ఎంత ఆశపడుతున్నారో, తెలంగాణకి ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారో, దానికి గత ప్రభుత్వాలు ఏ విధంగా అడ్డపుల్ల వేశాయి, ఇలాంటి అనేక విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మోదీ, అమిత్ షా అదేవిధంగా నడ్డాకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సభలను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలకు సంబంధించి రోడ్ షోల ద్వారా కూడా ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. మొత్తానికైతే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. 1 by 1 తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణ మీద వరాల జల్లులు అయితే కురిపించబోతున్నారు. చూడాలి వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి మార్పు ఉంటుందో తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.